హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ మూవీ గంధీ టాక్స్ 2 hours 10 minutes రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ప్రైమ్ వీడియోలో తెలుగులో ప్రజెంట్ స్ట్రీమ్ అవుతుంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే ముంబై ధారావి స్లమ్స్లో మహదేవన్ అలియాస్ విజయ్ సేతుపతి తినడానికి డబ్బులు లేక దారుణమైన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. తన లవ్ చేసిన అమ్మాయి తన లైఫ్ మారాలంటే జాబ్ కోసం వెళ్తే లంచం అడుగుతారు. ఇంకోవైపు బిజినెస్ మ్యాన్ రిచెస్ట్ పర్సన్ బోస్ మ్యాన్ అలియాస్ అరవింద్ స్వామి అనుకోని సిచ్యువేషన్స్ వల్ల తన బిజినెస్ అంతా లాస్ అయిపోయి లాస్ట్‌కి తనకుండే కార్లు, ఇంటిని అమ్ముకోవాల్సిన పొజిషన్‌కొస్తాడు. ఇద్దరికీ అవసరమైన డబ్బుల వల్ల ఎలా కలిసారు? వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయనేదే మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ నచ్చింది. మూవీ మొత్తంలో ఏ క్యారెక్టర్‌కి ఒక్క డైలాగ్ కూడా లేకపోయినా, మొత్తం ఎక్స్‌ప్రెషన్స్ ఆ సిట్యుయేషన్స్ బట్టి థింగ్స్‌తో చెప్పడం లేదా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కన్వే చేయటం, స్టోరీ రాసుకున్న విధానం ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్ ఫిల్మ్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చేశారంటే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మెయిన్‌గా స్టోరీ రొటీనే అయినా ఎలాంటి డైలాగ్స్ లేకున్నా స్క్రీన్ ప్లే, కెమెరా యాంగిల్స్, షాట్ టేకింగ్ కానీ చాలా బాగా చూపించారు. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్, సీన్స్‌కి తగ్గట్టు అక్కడున్న థింగ్స్‌ని యూజ్ చేసుకొని ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్‌గా ఉంది. స్టార్టింగ్‌లో ఎలాంటి డైలాగ్స్ లేకపోవడం కొద్దిగా డిఫరెంట్ అండ్ కొత్తగా అనిపించినా, తర్వాత స్టోరీలో ఆటోమేటిక్‌గా ఇన్వాల్వ్ అయిపోతాం. సీన్‌కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఏఆర్ రెహమాన్ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అక్కడక్కడ లాగ్ అనిపించినా, మరీ అంత బోర్ అయితే అనిపించదు. హీరోయిన్‌తో లవ్ స్టోరీ కూడా సాగదీయకుండా ఇద్దరు వరల్డ్స్‌ని చూపిస్తూనే డబ్బు కోసం వాళ్ళిద్దరూ ఏం చేశారు, ఒక మనిషి ఎంత హానెస్ట్ అండ్ నిజాయితీగా లైఫ్ లీడ్ చేద్దామన్నా సిట్యుయేషన్స్ వల్ల మనీ ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తదనేది సెకండ్ హాఫ్‌లో ఇంకా ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. బంగ్లాలో కొద్దిగా సీన్స్ లాగ్ అండ్ డ్రాగ్ చేసినా, థీఫ్ క్యారెక్టర్ చేసిన సిద్ధార్థ్ జాదవ్, విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఇద్దరు ఉండే సీన్స్ సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ బావున్నాయి. క్లైమాక్స్ కూడా డీసెంట్‌గా చేశారు. పెర్ఫార్మన్స్ విషయానికొస్తే విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, హీరోయిన్ అదితిరావ్ హైదరి అందరూ డైలాగ్స్ లేకపోయినా ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టేశారు. సరైన కాస్ట్‌ని డైరెక్టర్ చూజ్ చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రతి సీన్‌కి ఎంగేజ్ చేసిన విధానం సూపర్‌గా అనిపించింది. ఓవరాల్‌గా మూవీ అయితే నచ్చింది. రొటీన్ స్టోరీ అయినా స్క్రీన్ ప్లే అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అక్కడక్కడ కామెడీతో ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేశారు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.